పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కేంద్ర ఎన్నికల సంఘం విపక్ష ఇండియా కూటమి మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేంద్ర కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష కూటమి సిద్ధమైంది. ఓట్ల చోరీ వ్యవహారంలో సిఈసి వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సిఈసిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష కూటమి నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన సిఈసి జ్ఞానేష్ కుమార్ రాహుల్ గాంధీపై సీరియస్ అయ్యారు. ఓట్ల చోరీ ఆరోపణలకు వారం రోజుల్లో ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. కాగా రాజ్యాంగ పదవిలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అభిశంసించాలంటే ఉభయ సభల్లో 2/3 మెజారిటీ అవసరం. విపక్షాలకు ఆ బలం లేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో జ్ఞానేంద్ర కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి సిద్ధమైంది, కానీ వాళ్ళకి అంత బలం లేని నేపథ్యం చూస్తున్నాం. కేవలం ఇది ఒక మెసేజ్ ఇవ్వడానికే ఉపయోగించుకోబోతున్నారా? ఎందుకంటే బలం లేనిదే అది పాస్ అవ్వదు కదా. నిన్న ఎన్నికల సంఘం చాలా ఘాటైనటువంటి మీడియా సమావేశం నిర్వహించింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలన్నీ తిరస్కరించింది. ఒకవేళ రాహుల్ గాంధీ తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లయితే ఆ మేరకు అఫిడవిట్ ఇవ్వాలని సవాల్ చేశారు. ఒకవేళ అలాంటి అఫిడవిట్ కనుక చేస్తే, ఇవ్వకపోతే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలన్నీ నిరాధారంగా తాము ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ నాయకుల తరహాలో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మేరకు వారిపైన అభిశంసన తీర్మానానికి తాము ప్రతిపాదించాలని ఇండియా కూటమి నేతలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో దానిపైన ఇంకా ఎలాంటి ఫార్మల్ నోటీస్ అయితే ఇవ్వలేదు. సో దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. సో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బెదిరించే ధోరణిలోనే ఇండియా కూటమి వ్యవహరిస్తుందని ప్రధానంగా బీజేపీ విమర్శిస్తుంది. సో మొత్తానికి ఈ ఓటు చోరీ అంశం అనేది ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైనటువంటి మాటల యుద్ధానికి తెరలేపినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఒకవైపు, అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోవైపు ఇద్దరు కూడా మాటల యుద్ధాన్ని కొనసాగించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఎన్నికల సంఘాన్ని, ఓటర్ జాబితాను పదే పదే ఆరోపణలు చేస్తుండడం ఖచ్చితంగా ఇది రాజ్యాంగాన్ని అవమానపరచడమే, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో రాహుల్ గాంధీ ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే సహించేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి విషయాన్ని, దానిపైన లీగల్ గా కూడా అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సో ఎప్పుడు కూడా ఎన్నికల సంఘం చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఒక మీడియా సమావేశం నిర్వహించి ఏకంగా ఒక ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ఆరోపణలపైన మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వడం అనేది ఇది చరిత్రలో తొలిసారిగా మనం చూడొచ్చు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి కామెంట్స్, ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్స్ ని అభిశంసన తీర్మానం ద్వారా వారిని పదవి నుంచి తొలగించాలనేటువంటి ఒక డిమాండ్ ఇండియా కూటమి నుంచి వస్తుంది. ఆ మేరకు ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు ఉదయాన్నే పార్లమెంట్ లో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత పార్లమెంటు బయట ధర్నా నిర్వహించారు. సో కొద్దిసేపటి కిందట ఇటు లోక్సభ, రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ లో నిరసనకు దిగడంతో 2 సభలు కూడా వాయిదా పడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఓట్ల చోరీ అంశం అనేది ఇటు పార్లమెంటు ఉభయ సభలను కూడా కుదిపేస్తుంది. అది కాస్త శృతి ముంచి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల అభిశంసన తీర్మానం వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే బలాబలాలు కనుక చూస్తే ఇండియా కూటమికి ఇటు లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి, పాస్ చేయించేటువంటి బలం లేదు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పైన ఒక ప్రెషర్ పెంచే క్రమంలో భాగంగా, ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా ఈ రకమైనటువంటి ఒక చర్చను, ఈ ఒత్తిడిని చేసేటువంటి పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం పైన ఇండియా కూటమి కొనసాగిస్తుందని మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఫార్మల్ గా మూవ్ చేయాలంటే 50 మందికి పైగా ఎంపీల మద్దతు అవసరం. సో మూవ్ చేసినప్పటికీ అది పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో 2 సభల్లో కూడా ఎలాంటి నెంబర్స్ లేవు కాబట్టి ఇది కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొంత ప్రెషర్ చేసే టాక్టిక్స్ లోనే భాగంగా ఇండియా కూటమి ఈ రకమైనటువంటి ఇంపీచ్మెంట్ మోషన్ కు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని మనం చెప్పొచ్చు. హరి, వాదనలు వినిపిస్తూ ఓటర్లను కూడా సాక్ష్యంగా తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో కోర్టు దాన్ని అప్రిషియేట్ చేసిందనే వార్తలు కూడా వినపడ్డాయి. సో ఆ అంశం ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? క్లుప్తంగా చెప్పండి. వీ హ్యావ్ అదర్ అప్డేట్స్.
ఖచ్చితంగా ఓటర్ జాబితాకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొన్ని ఆధారాలు ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ గానీ, అలాగే హర్యానా, మహారాష్ట్రకు సంబంధించినట్టు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు. కానీ ఆధారాల్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కూడా నిరాధారమని నిన్న ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ అవి నిజమని మీరు భావిస్తే ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వండి, దానిపైన తాము దర్యాప్తు జరిపి దాని నిజానిజాలని కూడా ధృవీకరిస్తామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వడానికి ఆయన ససేమీరా అంటున్నారు. కేవలం రాహుల్ గాంధీని అడుగుతున్నారు, మిగిలిన పార్టీ నాయకులను ఎందుకు అడగట్లేదు అనేటువంటి ఒక ఎదురు ప్రశ్న ఆయన ఇస్తున్నారు. సో అఫిడవిట్ ఇచ్చేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ కనిపించట్లేదు. సో ఈ మాటల యుద్ధం అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. హరి. ఆల్రైట్ వెంకటేష్.